2 గంటల ఉత్కంఠకు తెరపడింది. నంద్యాల వేదికగా జరిగిన స్క్రూటినీ వార్ కు ఎండ్ కార్డు వేసింది ఎన్నికల సంఘం. వైసీపీ, టీడీపీ అభ్యర్థుల నామినేషన్లపై పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు ఇరు పార్టీల నేతలు. 2 ఫిర్యాదులను పరిశీలించిన ఈసీ స్వల్ప కారణాలతో నామినేషన్లను తిరస్కరించలేమని స్పష్టం చేసింది. దాంతో వైసీపీ తరపున పోటీ చేస్తున్న శిల్పా మోహన్ రెడ్డితో పాటు టీడీపీ నుండి పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్లను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు రిటర్నింగ్ అధికారులు. దీంతో 2 గంటల పాటు కొనసాగిన సస్పెన్స్ కు ముగింపు పడింది. అంతకుముందు స్క్రూటీ పర్వంపై ఉత్కంఠ నెలకొంది. అధికార విపక్షాలు నామినేషన్లపై ఈసీకి ఫిర్యాదులు చేశాయి. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్పై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది టీడీపీ. మొత్తానికి స్క్రూటినీ ముగిసింది. స్క్రూటినీ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఓటీ చంద్రశేఖర్. ప్రతిభ 2 గంటల ఉత్కంఠకు తెరపడింది. నంద్యాల ఉప ఎన్నికల్లో ఎట్టకేలకు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్లను ఎన్నికల అధికారులు స్వీకరించారు. దీంతో ఉత్కంఠకు తెరబడింది. అసలు ఈ అభ్యంతరాలేంటి, ఎన్నికల అధికారులు ఏం చెప్పారు, ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం వెలువడింది, ఈ 2 గంటల్లో అసలు ఏం జరిగింది అనే విషయాలపై మాట్లాడడానికి మనతో అభ్యర్థి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి, అలాగే ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు అభ్యంతరాలు ఏంటి, ఏం జరిగింది? ఈరోజు నోటరీ లైసెన్స్ 13లోనే రద్దయిందని చెప్పి ఈరోజు అభ్యంతరం చెప్పడం జరిగింది. 2013లో లైసెన్స్ రద్దయినప్పుడు మోహన్ రెడ్డి గారు గతంలోనే 2014లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? ఈరోజు వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం వల్లనే ఈరోజు అభ్యంతరాలు లేవదీయడం జరిగింది. భయం పుట్టుకుంది, మెయిన్గా ఓటమి భయం స్టార్ట్ అయింది. దీన్ని నలుగురితో మోహన్ రెడ్డి అనే పేరు గల వ్యక్తులను నలుగురిని వేయించడం జరిగింది. ఒక సలిపెల మోహన్ రెడ్డి, రాజమోహన్ రెడ్డి అనే పేరు గల వ్యక్తిని ఈరోజు బ్రాకెట్లో సర్నేమ్ శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి అనే బ్రాండ్ మాకుంది. ఎందుకంటే మా అన్న కూతురు పేరు శిల్ప, మా యొక్క ఫర్మ్ నేమ్స్ అన్ని శిల్పా పేరు మీదనే ఉన్నాయి. కాబట్టి ఉన్నటువంటి ఎన్ని ఫర్ములు ఉన్నా అన్ని ఫర్ములు శిల్పా పేరు మీద నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ భయం ఎందుకు వస్తూ ఉంది? సలిపేల రాజమోహన్ రెడ్డిని తీసుకొచ్చి శిల్పా మోహన్ రెడ్డిగా రేపు ఎలక్షన్లలో బ్యాలెట్ పత్రంలో ముద్రిస్తా ఉన్నారంటే భయం, బాగా బ్రహ్మాండంగా భయం తోడైంది. అదే కాకుండా అసత్య ప్రచారాలతో ఏదో నెగ్గాలని చెప్పండి. ప్రధానంగా ఇప్పుడు అభ్యంతరాలు ఏంటి, ఎన్నికల అధికారులు ఏం చెప్పారు? ఈరోజు క్లియర్ చేశారు కదా, ఈరోజు ఎలాంటి అభ్యంతరం లేదు. మా శ్రీకాంత్ రెడ్డి గారు అందరు పంపించారు లోపలికి. ఏ విధంగా ఎలక్షన్ కోడ్లో, ఎలక్షన్లో పుస్తకంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఏ విధంగా అనేది దానిపైన మా శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడతారు. మెయిన్గా ఈ భయం ఎందుకంటే ఎట్లో విధంగా దీన్ని డైవర్ట్ చేసి ఎలక్షన్ లేకుండా చేస్తే మనకు గెలవడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఈ విధంగా చేయాలని చేస్తూ ఉన్నారు. చెప్పండి శ్రీకాంత్ గారు, అసలు ఈ అభ్యంతరాలపైన మీ కామెంట్ ఏంటి, ఎట్లా స్వీకరించాలంటే? ఈ తెలుగుదేశం యొక్క యాటిట్యూడ్ ఎలాగా ఉంటుంది అటువంటిది మొదటి నుంచి కూడా గమనిస్తూ ఉన్నాం. సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి గారు తన 5.5 సంవత్సరం తన పదవి కాలం ఉన్నా కూడా 5 సంవత్సరాలు 9 నెలల పదవి కాలం ఉన్నా కూడా ధైర్యంగా నైతిక విలువలు కట్టుబడి ఉండాలి, ఇది దేశవ్యాప్తంగా ఒక మెసేజ్ పోవాలి, ప్రజాభిప్రాయానికి విలువలకు ఒక పద్ధతి ఉండాలి అని చెప్పి తను అంత వేలాది మంది ముందర బహిరంగంగా తన రాజీనామా పత్రం ఇచ్చిన దాన్ని, ఇది చైర్మన్ ఫార్మాట్లో ఇచ్చిన దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు చేసినట్టు ప్రయత్నంలో మనకు కనిపిస్తూ ఉంది. సంబంధం లేని అంశాన్ని దానిపైకి తెచ్చి దాన్ని వెనకదొక్కారో మనం చూసి ఉంటాం. అదే రకంగా ఆ బహిరంగ సభ చూసిన తర్వాత శిల్పా చక్రపాణి రెడ్డి గారి నైతిక విలువలు ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చ వచ్చినప్పుడు మేము ఓడిపోతాం, మాకు వేరే ఇది లేకుండా పోతుంది నంద్యాలలో అన్నటువంటి భయాందోళనతో ఏమీ లేని ఇష్యూని ఈరోజు టేకప్ చేసి దాదాపుగా 3-4 గంటలు దాన్ని డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. క్లియర్గా ఆర్ఓ బుక్లో రూల్స్ పొజిషన్లో క్లియర్గా ఉంది. అది ఎటువంటిది కాదు, సంబంధించిన అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యక్తి ఫిలప్ చేసిన అఫిడవిట్కి సంబంధం లేదు, అభ్యర్థిది ఏదన్నా ఉంటే దానికి కౌంట్ అవుతుంది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తే కూడా లాస్ట్ వరకు దాదాపు 4-5 గంటలు ఒక డ్రామా నడిపి చేసినట్టు ప్రయత్నం కానీ, అన్న చెప్పిన విధంగా 5-6 మందితో మోహన్ రెడ్డి అనే పేరుతో నామినేషన్ వేయించిన విధానం కానీ, ఇవన్నీ వాళ్ళకి ఆలోచన చేస్తే వాళ్ళు ఏ రకంగా ఓటమి చెందుతామని భయాందోళనలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. నైతికంగా అఫిడవిట్లో రెన్యువల్ చేసుకొని రోటరీ చేత సంతకం పెట్టించడం అనేది వాస్తవం కాదంటారా? ముందే అవి చూసుకోలేదంటారా? అంటే ఒకటండి, ఇప్పుడు 2013లో నోటరీ రెన్యువల్ కాలేదండి. 2014లో మరి శిల్పా మోహన్ రెడ్డి గారు నామినేషన్ ఇచ్చినప్పుడు ఎన్ని కనపడలేదా అండి? తనే కదా నోటరీ చేసినటువంటిది.
అది కాకుండా కేవలం సీఎం ఆఫీస్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పనులన్నీ మానేసి సీఎం పేషీలో మొత్తం అంతా కూడా భూతద్దంలో పట్టుకుని ఏది పట్టుకుందాం ఏ రకంగా డిస్క్వాలిఫై చేద్దాం ఆలోచించడం అనుకున్నారు. మరి ఆ నోటరీకి సంబంధం లేదని నోట్లో ఉన్నప్పుడు మరి అధికారులు కూడా ఇంతసేపు నాంచడం అన్నటువంటిది వాళ్ళకి ఏ రకమైన ఒత్తిడి వచ్చినా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. మొత్తం మీద ఈ నంద్యాలలో నామినేషన్ల పరిశీలనలో తలెత్తిన సందిగ్ధం ఉత్కంఠకు ఎన్నికల అధికారులు 2 గంటల తర్వాత తెరదించారు. తెలుగుదేశం నేతలు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి పైన వ్యక్తం చేసిన అభ్యంతరాలు ప్రధానంగా అఫిడవిట్లో సంతకం చేసిన అడ్వకేట్ నోటరీ రెన్యువల్ కాలేదనేది ఒకటి, రెండవది జ్యుడిషియల్ స్టాంప్ లేదనేది. వాటన్నిటి కూడా ఎన్నికల అధికారులు పక్కన పెట్టారు. అదే పద్ధతిలోనే టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి పైన వైసీపీ నేతలు రిటర్న్స్ దాఖలు చేయలేదు, అలాగే అవిభక్త హిందూ కుటుంబానికి సంబంధించిన తప్పుడు సమాచారం ఇచ్చారన్న అభ్యంతరాలను కూడా ఎన్నికల అధికారులు పక్కన పెట్టి 2 నామినేషన్లను స్వీకరించారు. అంటే వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి, అలాగే టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానంద రెడ్డిని నామినేషన్లు ఖరారు చేశారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. దేవ్, ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఈ నెల 11న ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వెంకయ్య నాయుడుకి నెల్లూరు జిల్లా వీఆర్సీ మైదానంలో ఆత్మీయ సన్మానం జరుగుతోంది. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి వీఆర్సీ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఆయన అభిమానులు, కార్యకర్తలు. 2 కిలోమీటర్ల జాతీయ పతాకంతో వెంకయ్యకు ఘనంగా స్వాగతం పలికారు విద్యార్థులు. పురుషోత్తంపట్నం ఎత్తిపోతల ద్వారా తూర్పుగోదావరి మొత్తానికి సాగునీటి కొరత ఉండదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పురుషోత్తమపట్నం పనులు పరిశీలించిన ముఖ్యమంత్రి ఏజెన్సీలో మరో 2 లిఫ్టులు పెట్టి అక్కడ కూడా నీరిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కారణంగానే రాష్ట్రంలో నీటి అవసరాలకు పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకోగలుగుతున్నామని చెప్పారు చంద్రబాబు. చేయడానికి నీటి ఎద్దన లేకుండా పంటలు సుజావు వేసుకోవడానికి ఈ నీళ్లు ఇస్తాం. అందులో భాగంగానే ఈరోజు పురుషోత్తపట్నం సీతానగర్ దగ్గర మనం పురుషోత్తపట్నాన్ని తీసుకున్నాం. 3500 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ లిఫ్ట్ చేస్తాం. ఇక్కడి నుంచి 1.6 కిలోమీటర్ వద్ద ఈ నీళ్లు తీసుకుపోయి అక్కడి నుంచి 50 కిలోమీటర్లు తీసుకెళ్లి అక్కడ 1400 క్యూసెక్స్ ఆఫ్ వాటర్. స్టూడెంట్స్ మధ్య ఘర్షణలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల మధ్య గొడవ జరిగిన రోజు స్కూల్లో చాలా మంది టీచర్లు లీవ్లో ఉన్నట్లుగా తేలింది. దీంతో ప్రిన్సిపల్తో పాటు టీచర్లపై మంత్రి గంటా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్లో ర్యాగింగ్ జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు. ఘటనలో చనిపోయిన చిన్న అనే విద్యార్థి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. చిన్న గురించి వాళ్ళు చెప్తున్న విషయాలు వింటూ ఉంటే అంత చక్కటి కురవాడు, అంత మంచి రెస్పాన్సిబిలిటీ ఉన్న కురవాడు, అంత తెలివితేటలను కురవాడు ఇలాంటి ఒక గొడవల్లో చనిపోవడం అంటే ఇది అందరిని కూడా ఉలిక్కిపడేలాగా చేసింది. అందుకే ఈరోజు స్వయంగా నేను ఈ స్కూలు విజిట్ చేయటం, హెడ్ మాస్టరు, అలాగే క్లాస్ టీచరు, అలాగే చనిపోయిన చిన్న తాలూకా ఫ్రెండ్సు, అలాగే ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో ఈ దీంట్లో కారకులుగా ఉండే 8th క్లాస్ చదువుతున్న కుర్రాడు వాడి తాలూకా ఫ్రెండ్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే పోలీసుతో కూడా అసలు ఏంటి రూట్ కాజ్ ఏంటి, ఇది క్యాజువల్గా వర్క్ జస్ట్ స్టార్ట్ అయిందా లేకపోతే ముందు ఏదైనా దీనికి ఫ్లాష్ బ్యాక్ ఉందా, ఇవన్నీ కూడా ఇన్డెప్త్ ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. అలాగే దీనికి ముఖ్యంగా కాజ్ ఆఫ్ డెత్కు సంబంధించిన ఇది పోస్ట్ మార్టం రిపోర్టు రావాల్సింది ఉంది. ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తూ ఉంది.
పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ చనిపోయిన కురవాడు ఎలా చనిపోయాడు, ఎందుకంటే అవతల వాళ్ళు కూడా వెపన్స్ కూడా వాడలేదు, ఊరికే కొట్టారని చెప్పి చెప్తా ఉన్నారు. పక్క విశాఖలో జరిగిన భూ కుంభకోణంపై మరోసారి సిట్ అధికారులకు ఫిర్యాదు చేసింది వైసీపీ. గతంలో స్వాతంత్ర సమరయోధులకు, మాజీ సైనిక ఉద్యోగులకు జారీ చేసిన ఎన్ఓసీలలో 90% తప్పుడు ఎన్ఓసీలేనంటూ సిట్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ కు ఫిర్యాదు చేశారు విశాఖ వైసీపీ నేతలు. ఇందుకు సంబంధించి గతంలో విశాఖలో పనిచేసిన ఐఏఎస్ అధికారులను విచారిస్తే వాస్తవాలు బయటపడతాయని ఫిర్యాదులో తెలిపారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో చేనేత రంగానికి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన చేనేత ర్యాలీని ప్రారంభించారాయన. ఈ ర్యాలీ బందర్ రోడ్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు సాగింది. చేనేత రంగానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు అచ్చెన్నాయుడు. చేనేత కార్మికులు ఇతర వృత్తుల వైపు మళ్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత కార్మికులకు రుణమాఫీపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తున్నట్లుగా చెప్పారాయన. విజయవాడలో డాక్టర్ సూర్యకుమారి ఆత్మహత్య చేసుకుందా, హత్యకు గురైందా ఇంకా క్లారిటీ లేదు. పోలీసులు నిర్ధారణకు రాలేకపోతున్నారు. దీంతో సూర్యకుమారి చనిపోవడానికి ముందు రోజు రాత్రి అసలు ఏం జరిగింది అనే దానిపై పోలీసులు కీలకమైన ఆధారాలు సేకరిస్తున్నారు. విద్యాసాగర్ ఇంటి దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. జూలై 31 అర్ధరాత్రి తరువాత అంటే ఆగస్టు 1లోకి ఎంటర్ అయిన సమయం. ఆ సమయంలో చాలాసేపు విద్యాసాగర్ ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించింది. చాలాసేపు అక్కడే తచ్చాడింది. ఫోన్లో విద్యాసాగర్ కు మెసేజ్లు కూడా పెట్టింది. మెట్లపై కూర్చుని వేచి చూసింది. కాసేపటికి లోపలికి వెళ్లింది. తిరిగి 2 గంటల 25 నిమిషాల సమయంలో రూమ్ నుంచి బయటకొచ్చింది సూర్యకుమారి. మాజీ ఎమ్మెల్యే కొడుకు విద్యాసాగర్ ఇంట్లో ఆగస్టు 1 అర్ధరాత్రి 2 గంటల సమయంలో విద్యాసాగర్ ఉన్న గదిలోకి వెళ్లింది సూర్యకుమారి. కొంతసేపు ఉన్న తరువాత ఆ రూమ్ నుంచి బయటకొచ్చింది. ఆ సమయంలో సూర్యకుమారిని గుమ్మం వరకు సాగనంపాడు విద్యాసాగర్. అయితే విద్యాసాగర్ గుమ్మం బయటికి మాత్రం రాలేదు. తెలంగాణలో భూ రికార్డులను ప్రక్షాళన చేయాలని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఏ భూమి ఎవరి పేరుతో ఉందో తేల్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేయాలన్నారు ఆయన. అందుకోసం సర్వే ఆఫ్ ఇండియాతో పాటు ఇతర ఏజెన్సీల సహకారం కూడా తీసుకోవాలని అధికారులకు సూచించారు. భూ కొనుగోళ్లు, అమ్మకాలు పారదర్శకంగా జరగాలని, అలాగే పట్టాదారు పాసు పుస్తకాలు, పహారీ పత్రాలు సరళంగా ఉండాలని అధికారులతో నిర్వహించిన రివ్యూలో చెప్పారు కేసీఆర్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సోమగోపాల్ సిద్ధంగా ఉన్నారు. సోమగోపాల్, తెలంగాణలో ఉన్న భూములన్నింటినీ రీసర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడున్నటువంటి భూముల రికార్డులు ఎప్పుడూ పాతవి కావడం, కొత్త రికార్డులతో సరిపోలకపోవడంతో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని భూముల్ని సర్వే చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి అధికారులకు ఒక్కొక్క అధికారికి 3 గ్రామాలని అప్పచెప్పి బాధ్యతలు అప్పచెప్పి ఒక 15 రోజుల్లో ఒక గ్రామం భూమి మొత్తం సర్వే చేసే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలని భావిస్తుంది. మొత్తం సర్వే పూర్తయిన తర్వాత కొత్త పాస్ పుస్తకాలని జారీ చేయనున్నారు. అలాగే ప్రతి భూమికి కూడా ఒక ప్రత్యేక యూనిక్ నెంబర్ ఇవ్వాలని కూడా గవర్నమెంట్ భావిస్తుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న సర్వే సంస్థలు, సర్వే ఏజెన్సీలను, అలాగే సర్వే ఆఫ్ ఇండియా సహకారం తీసుకొని ఈ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సర్వేను గతంలో కుటుంబ సమగ్ర సర్వే ఏ విధంగా చేశారు, అలా ఒక ఉద్యమం లాగా
వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలి. ముఖ్యంగా రైతులకు ఎరువులు పెట్టుబడి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అసలు ఎవరు రైతు అన్నదానికి సంబంధించి చాలా వివాదాలు వస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ శాఖ చేసిన సర్వేలో ఒక గ్రామంలో 300 మంది ఉంటే అదే రెవెన్యూ రికార్డులో 1100 మంది ఉన్నట్టు తేలింది. దీనివల్ల ఈ కన్ఫ్యూజన్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి. భవిష్యత్తులో కూడా ఈ రికార్డులు చాలా అవసరం. దీనివల్ల శాంతి భద్రతల సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రభుత్వం భావిస్తుంది. అందువల్ల పారదర్శకంగా ఆన్లైన్ లో అన్ని భూముల రికార్డుని పొందుపరిచే విధంగా ఈ కొత్త సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ సోమ్ గోపాల్. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో మహాపచారం జరిగింది. ఆలయ కట్టుబాట్లను పరిరక్షించాల్సిన ప్రధాన అర్చకుడే కాసుల కోసం కకృతి పడ్డాడు. వ్యాపార ప్రయోజనాల కోసం ఆలయ ప్రాశస్త్యాన్ని పణంగా పెట్టి భక్తుల్ని నివ్వెరపోయేలా చేశాడు. ప్రైవేటుగా అక్షరాభ్యాసాలు నిర్వహించడమే కాకుండా అమ్మవారి ఉత్సవమూర్తిని పొలిమేరలు దాటించేశారు ప్రధాన అర్చకులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడడంతో ఇప్పుడు వివాదం రాజుకుంది. బాసర అమ్మవారి విగ్రహాలను పొలిమేర దాటించడం పట్ల గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇద్దరు అర్చకులు నల్లగొండ జిల్లా దేవరకొండకు తరలించి అక్కడ అక్షరాభ్యాసాలు చేసిన విషయం బయటకొచ్చింది. దీంతో బాసర గ్రామస్తులంతా ఆలయ అధికారుల తీరును నిరసిస్తూ ఆలయంలోని ధర్నాకు దిగారు. ప్రధాన అర్చకుడు ఋత్వికుడే కాకుండా కమిటీపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విగ్రహాల తరలింపుకు బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆలయ ఈవోను నిలదీశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఇనుప మెట్ల నిర్మాణ పనులు నిలిపివేస్తున్నట్లుగా టీటీడీ ప్రకటించడంతో సంబరాలు జరుపుకున్నారు రాయలసీమ పోరాట సమితి నేతలు. అలిపిరి నడకదారులు టెంకాయలు కొట్టి మొక్కులు తెరుచుకున్నారు. ఇనుప మెట్ల కోసం శ్రీవారి సొమ్ము 40 లక్షలు ఖర్చు చేశారని, ఆ మొత్తాన్ని ఉన్నతాధికారుల జీతాల నుంచి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు రాయలసీమ పోరాట సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి. ఇక నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా భక్తుల మనోభావాలను గౌరవించాలని, ఆగమ శాస్త్ర విరుద్ధంగా ఏదీ చేయకూడదని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేయడానికి విశాఖ నుంచి బయలుదేరారు 1000 మంది స్టీల్ ప్లాంట్ కార్మికులు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను కారుచౌకగా ప్రైవేటు వాళ్లకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని ఈ నెల 9వ తేదీన జంతర్ మంతర్ దగ్గర మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఢిల్లీ వెళుతున్న కార్మికులకు రైల్వే స్టేషన్లో ఘనంగా వీడ్కోలు పలికారు సిఐటియు నేతలు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు నిరుద్యోగులు. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని మరిచాడన్నారు డివైఎఫ్ఐ నేతలు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వనపర్తి పాత బస్టాండ్ సమీపంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మల్లికా నర్సింగ్ హోంపై వైద్యశాఖ అధికారులు దాడులు చేశారు. అర్హత లేకున్నా ఆపరేషన్స్ చేయడం, డెలివరీస్ చేయడం, చట్ట విరుద్ధంగా స్కానింగ్లు చేయడం చేస్తున్నట్లు తేలడంతో ఆ నర్సింగ్ హోమ్ ను సీజ్ చేశారు అధికారులు. అధికారులు తనిఖీలకు రావడం చూసిన ఆసుపత్రి సిబ్బంది పరారయ్యారు. కాకినాడ నగరపాలక సంస్థలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ఈ రోజు నుంచి నామినేషన్స్ కావడంతో పోటీ చేసే అభ్యర్థులు మున్సిపల్ ఆఫీసులో నామినేషన్ పత్రాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 160కి పైగా నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు అధికార పార్టీ నుంచి కానీ ప్రతిపక్ష పార్టీ నుంచి కానీ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. హైదరాబాద్ వనస్థలిపురం అనూష నర్సింగ్ హోమ్ లో గర్భిణి హారిక మృతి తరువాత ఆసుపత్రి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆసుపత్రి రికార్డులను స్వాధీనపరుచుకున్నారు పోలీసులు. చాలా కాలంగా ఆసుపత్రిలో అబార్షన్స్ చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు రికార్డులిచ్చి వివరాలు తీసుకోబోతున్నారు. మెట్రో ఎప్పటికి పూర్తవుతుందో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కానీ మెట్రో పనుల పేరుతో రోజుకో చోట ఆంక్షలు మాత్రం వస్తున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు కొత్త నిబంధనలు వస్తున్నాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి వచ్చే ఈ ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలు చుక్కలు చూడాల్సి వస్తోంది. మెట్రో పనుల వల్ల ఇబ్బందులు పడుతున్న నగరవాసులు ఇప్పుడు మరొక కష్టాన్ని చవి చూడాల్సి వస్తోంది. 15 రోజుల పాటుగా సికింద్రాబాద్ లోని ఒలిఫెంటా బ్రిడ్జ్ క్రింద నుంచి రాకపోకలను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ బ్రిడ్జ్ మూసివేతతో ట్రాఫిక్ తో వాహనదారులకు చుక్కలు కనబడతాయి. నగరంలోకి వచ్చే 50% పైగా ట్రాఫిక్ ఈ బ్రిడ్జి కింద నుంచే వస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులతో పాటుగా సికింద్రాబాద్ తో పాటు హైదరాబాద్ కు వెళ్లే వారు కూడా ఈ బ్రిడ్జ్ నే వాడుతుంటారు.
అలాంటి బ్రిడ్జ్ ను 15 రోజుల పాటుగా మూసివేస్తూ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులు ఇక మీదట తప్పనిసరిగా బోయిగూడ వైపుగా ఉన్న స్టేషన్ లోపలికి రావాల్సి ఉంటుందని ప్రకటించారు. దీంతో పాటు సికింద్రాబాద్ వైపుగా వచ్చే ప్రయాణికులతో పాటుగా సాధారణ ట్రాఫిక్ మొత్తం కూడా ఇక మీదట ఆళ్లగడ్డ బావి దగ్గర నుంచి సంగీత్ మీదుగా సికింద్రాబాద్ వైపు రావాల్సి ఉంటుంది. దీంతో పాటుగా సికింద్రాబాద్ నుంచి గాంధీ ఆసుపత్రి వైపు వెళ్లాలని అనుకునే వాహనదారులు సంగీత్ ఆళ్లగడ్డ బావి మీదుగా వెళ్లపోవాల్సి ఉంటుంది. 15 రోజుల పాటుగా ఒలిపెంట బ్రిడ్జ్ ను అధికారులు మూసివేయబోతున్నారు. ఒలిపెంట బ్రిడ్జ్ పైన మెట్రో ట్రాక్ ను వేయబోతున్నారు. 15 రోజుల్లో ఈ బ్రిడ్జ్ ని నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. వాహనదారులారా, సికింద్రాబాద్ వైపుగా రావాలి అనుకునే ప్రయాణికులారా తస్మాత్ జాగ్రత్త. ఈ రూట్ ని మీరు అవాయిడ్ చేసినట్లయితే బాగుంటుందని సూచన. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్